2025 సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ 2025 సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అనగా 50% సుఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. అనగా మకర రాశి వారికి సెప్టెంబర్ మాసం మిశ్రమ ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. 2025 సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు సెప్టెంబర్ నెల 14 వరకు కూడా దశమములో తులారాశిలో సంచరించడం వల్ల కుటుంబం కోసం భూములు కొనుగోలు చేయడం, వాహనాలు కొనుగోలు చేయడం, రియల్ ఎస్టేట్ రంగంలో వాహన లాభాలు, భూ లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంది. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ 15 వరకు అష్టమములో సింహరాశిలో సంచరించడం వల్ల ఆకస్మికంగా వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. వ్యాపార పోటీలో మీరే మంచి అందివేసిన చేయిలాగా లాభాలు అందుకుంటారు. ఇక పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు సెప్టెంబర్ నెల 14 తరువాత అష్టమ భావంలో సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా తృతీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల జన సహకారం, పనివారి సహకారం వల్ల ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. 2025 సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి కుజుడు, బుధుడు, శుక్రుడు, శని సానుకూలంగా సంచరిస్తూ 50% సుఫలితాలను అందిస్తున్నాయి. ఇక ప్రతికూలంగా మకర రాశి వారికి అష్టమాధిపతి అయిన సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా అష్టమ భాగ్యభావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు, తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా షష్టమ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక ద్వితీయంలో కుంభరాశిలో రాహువు, అలాగే అష్టమంలో సింహరాశిలో కేతువు సంచారం కాలసర్పదోషాన్ని సూచిస్తుంది. మీరు అనుకున్న పనులు చేయలేకపోతారు, ఆశించినటువంటి ఫలితాలను అందుకోలేకపోతారు. 2025 సెప్టెంబర్ మాసంలో ఈ మకర రాశి వారు అష్టమ కేతువు, ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. షష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణం, పశువర్ణ పండ్లను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.